వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాగసాధు అఘోరి. కార్తీక పౌర్ణమి రోజున భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం. రంగారెడ్డి జిల్లా కట్కల్ మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం. భారీగా తరలి వస్తున్న భక్తులు. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. డాక్టర్ అమర్ అలీ షా. కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుత సమాజంలో ప్రపంచం నలుమూలల వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల వలన భూతాపం పెరిగిపోయి పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూగ్రహాన్ని రక్షించుకోవడానికి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. ఆధ్యాత్మిక విలువలు లోపించడం వలన మానసిక ప్రశాంతతను కోల్పోతున్న మానవుడు నిత్యం అలజడులకు లోనవుతున్నాడు, అనేక హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వలన మనసును స్థాయి ఏర్పరచుకునే స్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాల్య దశ నుండే ఆధ్యాత్మిక తాత్విక విలువలను చిన్నారుల్లో పెంపొందించాలని వెల్లడించారు. ఆధ్యాత్మిక భావనల వలన ప్రకృతిని పరిరక్షించుకోవచ్చని అన్నారు. అనంతరం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున నిరుపేదలకు కుటుంబ మిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి సభలో పంపిణీ చేశారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్ నందు శిక్షణ పొందుతున్న చిన్నారులు కుమారి ఉమా వైష్ణవి మరియు పీఠం సభ్యులు అమీర్ భాషా ఆధ్యాత్మిక ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. సభలో పీఠం సభ్యురాలు అనిశెట్టి ఉమా పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సంగీత విభావరి సభికులను రంజింపచేసింది. ఈ సందర్భంగా 162 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వీకరింపజేసుకుని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది. ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు. అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనుగడ సాగిస్తున్నాం. మన భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించే అవకాశాన్ని మనం ప్రసాదించాం. ఆ జ్ఞానాన్ని మనం పొంది తరింప చేసుకోగలుగుతూ మన మానవ సమాజంలో మనకు వసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి. అందులో ఈనాడు సమాజంలో చూస్తున్నాం, ప్రపంచం నలుమూలల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి. 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గ్లోబల్ సెంటీగ్రేడ్ వాతావరణంలో పెరిగింది, ఉష్ణోగ్రత పెరిగింది, తద్వారా వేడిమి పెరిగింది. శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్. మరి ఈ భూతాపాన్ని ఈ వేడిమి ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం. మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా, మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తున్నాయి. ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పుల వల్ల విషవాయువులు పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ మార్పులు, పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు, తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే, మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి.
భూ వాతావరణంలో వేడిమి తొలగింపబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది, పంచభూతాల సమతుల్యత ఏర్పడి మనం సురక్షితమైన ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా మనుగడ సాగించగలుగుతాం. కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే 3 మొక్కలు నాటి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడతాయి. కాబట్టి ఆ 3 మొక్కలు మనకి 3 ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటివి. అవి మనం ఉన్నంతకాలం జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని, ఆ మొక్కల నుండి ఫల పుష్పాలు పొందుతూ మనం సురక్షితంగా ఆనందంగా ఈ భూగ్రహాన్ని సురక్షితంగా ఉండేటువంటి దిశగా మన ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకుని ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని, సామాజిక సేవా నేత్రాన్ని 2 నేత్రాలతో మనం పరిపూర్ణత్వాన్ని సాధించడమే కార్తీక పౌర్ణమి యొక్క మహోన్నతమైనటువంటి ఆ పౌర్ణమి యొక్క తేజస్సు యొక్క విలువ. కనుక ఈ యొక్క విషయాన్ని మనం గమనించి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమిలో భగవంతునికి సేవ, సమాజానికి సేవ, జ్ఞాన తేజస్సుని ప్రసరింపజేసుకోవడానికి మనందరం కూడా 3 మొక్కలు నాటి ఆ భగవత్ కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సుని మనం కార్తీక పౌర్ణమి లక్కిరెడ్డిపల్లి నామాలగుట్ట అయ్యప్ప స్వామి గుడి నందున మండల పరిధిలోని రామపురం మార్గంలోని నామాలగుట్టపై కార్తీక పౌర్ణమి సందర్భంగా గురుస్వాములు వెంకటేష్, గంగరాజు, బుజ్జి, సుధీర్ కుమార్ల ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తన్నుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సోదరుడు రాహుల్ రెడ్డి పడి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు వేలాది మంది తరలి రావడంతో స్వామియే శరణమయ్యప్ప అంటూ నామాలగుట్ట మారుమోగింది. అయ్యప్ప మాలాధరణ భక్తులు అయ్యప్ప స్వామి భజనలతో భక్తులు పరవశించిపోయారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని నామాలగుట్టపై వెలిసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి వారి భక్తిని చాటుకున్నారు. అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహంకు అభిషేక పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సర్వంగ సుందరంగా పునర్నిర్మించిన శ్రీ గ్రామదేవత శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ పురోహితులు సురేష్ శర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, శాంతి హోమం మొదలగు కార్యక్రమాలతో అర్చకులం వేద మంత్రాలతో సన్నాయి వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 8,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు బుద్ధ సూర్యప్రకాష్, బుద్ధ ఈశ్వరరావు, బుద్ధ నాగభూషణ్ రావు, బుద్ధ సన్యాసి బాబు తదితరులు పాల్గొన్నారు. గోవిందరావు ఆహ్వానం వరకు వివిధ జిల్లాల నుంచి నాయకులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై గోపాలమ్మ, జై జై గోపాలమ్మ.
జై గొప్పాలమ్మ ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ గొప్పాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహకారం చేసిన గ్రామస్తులు, అలాగే గ్రామ ప్రజలు, అలాగే గ్రామ కమిటీలు, అలాగే పెద్దనాపల్లి గ్రామంలో ఉన్న ఆడపడుచులు, అంటే చుట్టుపక్కల వైజాగ్, తుని, రాజమండ్రి ఆడపడుచులందరూ, ఎక్కడున్న ఆడపడుచులందరూ కూడా గొప్పాలమ్మ గుడికి సహకారం చేస్తూ, అలాగే అందరూ కూడా సహకరించారు. ఎవరికి తోచింది వాళ్ళకి లేకపోయినా గొప్పాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి మేమున్నామని ముందుకొచ్చి ఈ ఆడపడుచులు అందరూ, అలాగే కమిటీలు, అలాగే ఉన్న ఊరు గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకారంతో, అలాగే మన యూత్ వారు, అంటే యూత్ అంటే చిన్ననాటి స్నేహితుల సహకారం, అలాగే కమిటీల సహకారం, అందరూ కూడా నేనున్నాను సైతం అని ఈ గొప్పాలమ్మ తల్లి గుడి ఈ పునర్నిర్మాణానికి ఇన్నాళ్ళుగా 5-6 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న నిర్మాణం ఈరోజు పెద్దనాపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ గొప్పాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఈ గొప్పాలమ్మ తల్లి గుడికి ఏమైనా అవసరమైతే స్థానిక శాసనసభ్యులు వరపుల సత్యప్రభాకర్ రాజా గారు వారు కూడా సహకరిస్తారని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ తరపున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై గొప్పాలమ్మ. మాది పెద్దనాపల్లి గ్రామం, ఏలేశ్వరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా గ్రామంలో మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 గొప్పాలమ్మ వారి యొక్క ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజున ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం పునర్నిర్మాణం గత 8 సంవత్సరాలు కూడా చాలా కష్టపడి మా పెద్దలు, మా కమిటీ వారు, మా గ్రామ ప్రజలు కూడా చాలా ఇన్ని సంవత్సరాలు కూడా చాలా వీక్షిస్తున్నారు. ఈ నిరీక్షణకు ఈ వీక్షణకు కూడా ఈరోజు ఆ కళ సాకారం అయింది. చాలా సంతోషం. ఇదంతా కూడా ఈ ఆలయ పునర్నిర్మాణానికి మా గ్రామ ప్రజలతో పాటు, పెద్దలతో పాటు, అలాగే బంధుమిత్రులతో పాటు అధిక ప్రాధాన్యత మా గ్రామ ఆడపడుచులదని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా గ్రామ ఆడపడుచులు మేము కోరగానే మన గ్రామ దేవత, మేము మన గ్రామంలో మేము పుట్టాం కాబట్టి, మేము గ్రామ ఆడపడుచులం కాబట్టి మేము ముందుంటామని చెప్పేసి మాకు అభయం అవడం జరిగింది. ఆ అభయం అవడంతో మాకు చక్కగా అందరూ కూడా విరాళాలు ఇచ్చారు. అలాగే గ్రామ ప్రజలు కూడా పెద్దల సహకారంతో మేము ఇంత విరాళం ఇవ్వాలి అని చెప్పడంతో వారందరూ కూడా మాకు సహకరించి ఇంతటి ఘనంగా మా గ్రామ దేవత అయిన అమ్మవారి యొక్క ఆలయాన్ని ఇంత ఘనంగా నిర్మించుకోవడం చాలా గర్వకారణాన్ని భావిస్తున్నాం. చాలా ఆనందదాయకం. ఈ శుభరోజు కోసం మేము ఎన్నాళ్ళలో వీక్షిస్తున్నాం. ఈ రోజు ఆ కళ సాకారం అయింది. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలంలోని మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. మరో 6 రోజులు జాతర కొనసాగుతుంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పటికే ఆలయాన్ని పచ్చటి మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో స్వరంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలి రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణలు, కుంభహారతి సేవలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని నాగసాధు అఘోరి దర్శించుకున్నారు. మామునూరు వద్ద ఓ శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మామునూరు నుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి ఆలయానికి చేరుకున్న నాగసాధువులను అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. వివస్తరుగా వచ్చిన ఆమెకు ఆలయంలో ప్రవేశం లేదని ఆలయ ప్రధానం ద్వారా మూసివేశారు. అధికారుల సూచనలతో ఆలయానికి వచ్చిన ట్రాన్స్జెండర్లు ఆమెకు వస్త్రాన్ని కట్టారు. దీంతో ఆలయం ప్రధాన గేట్ను అధికారులు తెరిచారు. గేటు తెరవడంతో అఘోర్ని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోర్ని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలకు రక్షణ, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం లక్ష్యంగా దేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. हर हर महादेव बस आमना सबाकर आप साइकिल फ्रेम వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చాను కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. చెప్పలేము మేము, మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియదు. నేను వేరే వాళ్ళకి చేసుకోవడం ప్రజల్ని ఒకటే చేయాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటే అవ్వాలనే సంకల్పంతో అమ్మ తెలుస్తుంది. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసన కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తెలుస్తుంది. చెప్తున్నాను తండ్రి, నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు నాకైతే ఏమి ఇబ్బంది మీకు మీరు కుంభమేళకి వెళ్తున్నాను. అది చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహా విధ్వంసం ఉంటుంది. అందరి జీవితాలలో వెలుగులు నింపేది కార్తీక పౌర్ణమి అని, దీపం జ్ఞానానికి సంకేతమని, మనమందరం జ్ఞాన మార్గంలో నడవాలని ధర్మకర్తల మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఓర్వకల్లులోని శ్రీ జీవేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక పౌర్ణమి వేడుకలలో పాల్గొని వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శృంగేరి మఠం జ్యోతిష్య శాస్త్ర పండితులు ఫణి శేషంక శర్మ నేతృత్వంలో మాతృమూర్తులందరితో సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని
సోదాహరణంగా వివరించారు. అయ్యప్ప మరియు శివ దీక్ష స్వాములతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు సేవనేచ వ్యవస్థాపకులు అంబిలి చంద్రమౌళి భక్తులకు తులసి మొక్కలను వితరణ చేశారు. नमस्तेत्याय कपूर्याय नमः पार्याय च भार्याय नमः प्रतरणाय कोत्तरणाय नमः आचार्याय च भरतखण्डे गोदावर्याः दक्षिणे तीरे शालिवाहन सकवर्षे बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्तिश्री क्रोधिनाम संवत्सरस्य दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे पौर्णमास्या तिथौ वासरः भार्गववासरा युक्तायां श्रीशुभवारा शुभनक्षत्रा शुभगो. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజాలపురం గ్రామంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వామి వార్లకు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వాములు విజాలపురం గ్రామంలో కొలువు తీరడం ఆనందంగా ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజులలో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పూజలలో పాల్గొని వారి కష్టసుఖాలను అమ్మవారికి విన్నవించుకుంటున్నారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విశాలపురం తిలై కాళీని భక్తులు నమ్ముతున్నారని, భక్తుల సహకారంతో ఆలయ పరిధిలో నటరాజస్వామి, కాలభైరవ, పంచమి ముఖ ఆంజనేయ, వీరభద్రస్వామి, నాగదేవతలను, పలు అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఇంకా భక్తులు సహాయ సహకారాలు అందిస్తే ఆలయాన్ని నిర్మించి భక్తులకు మరింత సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆలయ నిర్వాహకులు కాళీయమ్మ తెలిపారు. నైవేద్యం సమర్పయామి. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. अष्टलक्ष्मी स्वरूपाये इष्टकामप्रदायिनी पांदे दत्स्यामि मनोहरी महाकाली नमोस्तुते. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम शांति शांति है.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.